టు క్వశ్చన్ ఆర్. ఏపీని మరో తుఫాన్ వణికిస్తుంది. ఇప్పటికే మొంతా తుఫాన్ నుంచి కోలుకోలేని ప్రాంతాలకు దిత్వా తుఫాన్ దడ పెరిగిపోతుంది. నెల రోజుల క్రితమే మొంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరో తుఫాన్ ముంచుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మధ్య కోస్తాలో కూడా భారీ వర్షాలు పడతాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ సంస్థ రంగంలోకి దిగింది. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, వెంకటగిరిలో 3 ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఇప్పటి వరకు రెడీగా అయితే ఉన్నాయి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నా ఎదుర్కొనేందుకు అదనంగా కూడా టీంలను రెడీ చేశారు. భారీ వర్షాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు. రైట్, కడపలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ఇప్పుడు కడపలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో తుఫాన్ కారణంగా స్థానికులు కానివచ్చు, లేకపోతే అధికారులు కానివచ్చు, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సిచ్యువేషన్ ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది? శివాని, ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం తెల్లవారుజాము నుంచి కూడా అన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. తర్వాత ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే ఏదైతే నెల్లూరు తీర ప్రాంతం ఉందో, ఆ తర్వాత చెన్నై తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మన రాయలసీమ జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావంతో పూర్తిగా మేఘావృతమైంది. తర్వాత తుఫాను ప్రభావం సంబంధించినటువంటి నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఎక్కడైతే నదులు ఉన్నాయి, మొన్నటి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం అన్ని జలాశయాలు నిండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సమీప ప్రాంతాలను, నదీ పరివాహక ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. అన్ని రెవెన్యూ డివిజన్లలో మొత్తం అధికారులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. సహాయక చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నారు. అయితే ముసురు పట్టి పూర్తిగా జనజీవనం స్తంభించే స్థితి కురుస్తున్నాయి. అయితే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒక స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా గత మొన్నటి మోంతా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో ఏదైతే గృహాలందరినీ ఈసారి కూడా వాళ్లకు నిర్దిష్టమైనటువంటి సూచన చేయండి. భవనాలు పూర్తిగా దెబ్బతిని ఉండడం వల్ల సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. శివాని. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, కడప గురించి అయితే తెలుసుకున్నాం. నౌ మూవింగ్ ఆన్ టు తిరుపతి. తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి గోపి రెడీగా ఉన్నారు, లైవ్ ద్వారా వివరిస్తారు. గోపి, చెప్పండి, తిరుపతిలో సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది? రోడ్ల మీద జనాలు వస్తున్నారా, బయటకు వస్తున్నారా? అక్కడ వర్షం పడుతుందా? ఓవరాల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది తిరుపతిలో? సో మొత్తం మీద అంటే ఈ దిత్వా తుఫాను నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే చెన్నైలో
10-12 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చెన్నై స్టాలిన్ ప్రభుత్వం కూడా అప్రమత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే కూడా చాలా రకాల చర్యలు చేపట్టింది. అయితే చెన్నైకి అంటే మనకు తమిళనాడుకి బార్డర్ లో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో నెల్లూరు ఇట్లా తిరుపతి జిల్లాకు సంబంధించి ఒక చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక తిరుపతి మహానగరంలో ఏ విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూడొచ్చు. అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. ఆల్రెడీ తిరుపతి కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అత్యవసరమైతే తప్ప బయటికి రండి అంటూ కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఎడతెబ్బు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రజలు కూడా రోడ్లపైకి 2 వీలర్స్ కానీ అదేవిధంగా ద్విచక్ర వాహనాలు అదేవిధంగా 4 వీలర్ ఎవరు కూడా పెద్దగా రావడం లేదు. ఇదే తిరుపతిలో ఉన్నటువంటి గరుడ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచే తిరుమలకు సంబంధించి కూడా భక్తులు యాత్రికులు పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు చాలా నిర్మానుష్యంగా మారింది. కేవలం తక్కువ సంఖ్యలోనే వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ అప్రమత్తం అవడం జరిగింది. అంటే ఎక్కడా కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయండి అంతే తప్ప అనవసరమైనటువంటి ప్రయాణాలకు రావద్దన్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో జాతీయ రహదారుల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తాయి. ఎక్కడ పడితే అక్కడ అంటే చెరువులకు కావచ్చు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయి, గండ్లు పడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు ఇచ్చినటువంటి సూచనలను ప్రజలందరూ కూడా పాటిస్తున్నారు. గతంలో మోందా తుఫాన్ ఏ విధంగా నష్టం మిగిల్చిందో అదే స్థాయిలోనే ఈ తిత్వా తుఫానికి సంబంధించి కూడా నష్టం మిగులుస్తుంది అన్నటువంటి ఆలోచన అధికార యంత్రాంగానికి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే మొత్తం మీద అంటే మొత్తం కూడా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు నగరంలో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇది గరుడ ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ చూస్తే అంటే మెయిన్ తిరుపతి పట్టణంలో రాకపోకలు ఉద్యోగస్తులు కావచ్చు అదేవిధంగా స్థానిక ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటిది రోజు వందలాది వాహనాలు వెళ్తూ అలాంటిది నిర్మానుష్యంగా చాలా తక్కువ సంఖ్యలోనే వాహనాలన్నీ కూడా అంటే రోడ్లపైకి వస్తున్నారు జనాలు. భారీగా ఈదురుగాలు వీస్తున్న అదే స్థాయిలోనే హోర్డింగ్స్ ఇవన్నీ కూడా రోడ్లపైన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెనుగాలులకు సంబంధించి విద్యుత్ స్తంభాలు కూడా నేలకొలతాయనే ఆలోచనతో అధికార యంత్రాంగం మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. మనం చూడొచ్చు తిరుపతిలో ఏ విధంగా ఈ తిత్వా తుఫానికి సంబంధించి నష్టం జరుగుతుందో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఈదురుగాలు వస్తున్నాయి. అదే స్థాయిలోనే వాహనాలు పూర్తి స్థాయిలో కూడా తక్కువ సంఖ్యలోనే కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద మాత్రం మనకు చెన్నైకి అంటే సముద్ర తీరానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి అనేది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఇలాంటి ప్రభావమే కొనసాగుతుంది. జిల్లాలో అంటే మండల స్థాయి నుంచి కూడా జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ప్రభావమే పెద్ద ఎత్తున అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వరద బాధిత ప్రాంతాల్లో ఎవరైనా సరే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరద నీరు చేరితే వెంటనే వాళ్ళకందరికీ కూడా ప్రజలకి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. అంటే ఈ వర్షం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే స్కూళ్ళకు కావచ్చు కాలేజీలకు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావండి తప్ప ఎక్కడ కూడా పిల్లల్ని కూడా బయటికి పంపకండి. ఎందుకంటే ఎక్కువగా ఈ వరదలు ఉప్పొంగి ప్రవహిస్తే నేపథ్యంలో కాలువలకు సంబంధించి ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా పిల్లలు వెళ్తూ ఉంటారు, ప్రమాదాలు గురవుతుంటాయి. సో మొత్తం మీద మాత్రం అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది. అదే స్థాయిలోనే ప్రజలు కూడా సహకరించాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపి. తుఫాన్ ప్రభావం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూసాం. ఇప్పటి వరకు తిరుపతిలో కడపలో ఉన్న సిచ్యువేషన్ గురించి మా ప్రతినిధులు వివరించడం జరిగింది. సో ఎవరు కూడా రోడ్ల మీద ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఉంటేనే రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వస్తున్నారు. రైట్, ఇక మూవింగ్ ఆన్ టు కర్నూలులో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి కిషోర్ రెడీగా ఉన్నారు, లైవ్ ద్వారా అందిస్తారు. కిషోర్ చెప్పండి, అధికారులు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది, ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, ఏమైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే రావాలని చెప్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తుంది. సో కర్నూలులో పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్షం పడుతుందా, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అయితే ఒక తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా
పూర్తి స్థాయిలో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు కడప జిల్లాకు ఇటు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా వర్ష సూచన ఉన్నట్లుగా ఎల్లో సంకేతాన్ని అయితే ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా స్వల్పంగా మేఘావృతమైనటువంటి వాతావరణం చల్లగా మారింది. అయితే బనగానపల్లె, కోవిలకుంట్ల, అవుకు ప్రాంతాల్లో ఉదయం ఒక అరగంట సేపు వర్షం పడిన నేపథ్యం కనపడింది. అయితే పూర్తి స్థాయిలో అంటే తుఫాను ప్రభావిత ప్రాంతంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అయితే నంద్యాల జిల్లాలో కనిపించలేదు. అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని హ్యాండిల్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల మీద కూడా కలెక్టర్ అధికారులను సంసిద్ధంగా ఉండాలని ప్రకటించిన వారిని హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎల్లో యొక్క ప్రమాద హెచ్చరిక ఇవ్వడం నేపథ్యం జరిగింది. స్వల్పం నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఉమ్మడి జిల్లాకు అధికారులు సూచించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని చెప్పవచ్చు ఇక్కడ కర్నూలులో పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ సంస్థ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, అలాగే వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ టీంలు ఇప్పటికే రెడీ అయినాయి. అయితే ఇప్పుడు మనం విజయవాడకి వెళ్దాం. విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు వివరించడానికి. హరీష్, ఇప్పుడు విజయవాడ విషయానికి వస్తే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, స్థానికులు ఏం చెప్తున్నారు, అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అక్కడ పూర్తి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించండి. అధికార యంత్రాంగం అంతా కూడా ప్రెసెంట్ అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మానిటరింగ్ చేసుకోవడం, అదేవిధంగా రాబోయేటువంటి తుఫాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ లో హోంమంత్రి స్వయంగా తుఫానికి సంబంధించినటువంటి అంశాలపైన అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం కూడా ప్రత్యేకంగా హోంమంత్రి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రజల ప్రాణాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా అలర్ట్ గా ముందస్తు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా పూర్తిగా నష్టాన్ని తగ్గించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశాలు హోంమంత్రి అధికారులకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కోస్తా జిల్లాల వారీగా కూడా ఇప్పటికే విజయవాడ బేస్ చేసుకుని అటు చెన్నై వరకు ఇటు వైజాగ్ వరకు కూడా ప్రెసెంట్ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అధికార యంత్రాంగం మానిటర్ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు అత్యవసర సహాయక చర్యలకు అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయంటే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి స్టాఫ్ ని అక్కడికక్కడ రంగంలోకి దింపడం, అక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడం, తద్వారా తుఫాను ప్రభావం నుంచి ప్రజలను కాపాడేటువంటి చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు హోంమంత్రి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ ని కూడా రంగంలోకి దింపడం, రాబోయేటువంటి వాతావరణ శాఖ నుంచి వచ్చేటువంటి అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి చేరవేయడం ద్వారా ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం, అదేవిధంగా పశు ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువుల కాపరులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రక్షణకు సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ప్రజల్ని ప్రత్యేకమైనటువంటి పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి ఇప్పటికే ఉదయం నుంచి కూడా హోంమంత్రి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని జిల్లా కలెక్టర్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, కృష్ణా నది వరద తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్స్, కృష్ణా నది పరివాహక ప్రాంతం, సముద్ర పరివాహక ప్రాంతం, అటు మత్స్యకారులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేస్తూ ప్రమాదాలకు సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఉన్నటువంటి అధికారులకి వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి చేరవేయడం ద్వారా పూర్తిగా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు, నెల్లూరు, అదే
చిత్తూరు తిరుపతికి సంబంధించి ఇప్పటికే వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు విజయవాడని సెంటర్ గా చేసుకొని అటు చెన్నై వరకు ఇటు విశాఖపట్నం వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటితో పాటుగా నదీ తీర ప్రాంతం వర్షాలు భారీగా వస్తే కనుక కాలువ గట్లకు సంబంధించి ఉన్నటువంటి బలహీనమైనటువంటి సిచ్యువేషన్స్, పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా నిత్యం ఇదే అంశం పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట ఎప్పటికప్పుడు క్విక్ రియాక్షన్ టీమ్ గా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో హెడ్ క్వార్టర్ లో 4-5 టీమ్స్ ని రెడీగా ఉంచడం, అదేవిధంగా ఇటు నెల్లూరు వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మానిటర్ చేసుకునే విధంగా అక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి టీమ్స్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి కార్యకలాపాల్లో భాగంగా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజులు, రాబోయే 2-3 గంటలు కూడా అత్యంత కీలకంగా ఉంటే రాత్రి వరకు కూడా వచ్చేటువంటి వర్షాలకు సంబంధించి, అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజలకి సమాచారం చేరవేసే క్రమంలో భాగంగా పూర్తిగా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ హరీష్. సో ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. మూవింగ్ ఆన్, నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, అలాగే దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇంకో మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక మధ్య కోస్తాలో కూడా భారీ వర్షాలు పడతాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సో నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి సునీల్ రెడీగా ఉన్నారు. సునీల్, చెప్పండి, నెల్లూరులో ఎక్కువ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా అధికారులు చెప్తున్నారు. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దిత్వా తుఫానుకు సంబంధించి కూడా భారీగా నెల్లూరు జిల్లాలో వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం కూడా జిల్లా ఉన్నతాధికారులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ప్రతి మండలంలో మండల అధికారులు, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులతో పాటు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకి ఈ తుఫాను ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఏ విధంగా భారీ వర్షాలు, ఎంత గాలులు ఎంత వేగంతో వస్తాయని కూడా ప్రజలకి అవగాహన కల్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా సూలూరుపేట, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట గాని, వెంకటగిరి గాని, గూడూరు గాని, అదేవిధంగా ఇందుకూరుపేటకు సంబంధించి కూడా సముద్ర తీర ప్రాంతాలు ఎవరైతే నివసించే ప్రజలతో పాటు కూడా మత్స్య శాఖ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో కురవడంతో పాటు కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అదే విధంగా లోతట్టు ప్రాంతాలు గతంలో వచ్చిన తుఫానుకు సంబంధించి ఇబ్బంది పడి ప్రజలు ఆ వరదల వల్ల ఇబ్బంది పడి ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఈ తుఫానుకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ బందోబస్తు ఇప్పటికే చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సునీల్, ఇప్పుడు మీరున్న ఏరియాలో వర్షం పడుతుందా? ఒకసారి మీరున్న ఏరియాలో వర్షం పడుతుందో లేదో ఒకసారి చూపించారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మబ్బులు ఏమైనా వచ్చాయా? ఏమైనా అంటే తుఫాన్ ప్రభావం అక్కడ ఎక్కువగా కనిపిస్తుందా? మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి తూపిలపాలెం సముద్ర తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ గాలులతో పాటు కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 50 మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పిన దాని ప్రకారం కూడా ఇక్కడ గాలులతో పాటు కూడా భారీ వర్షం. ఇక్కడ ప్రస్తుతం అయితే సముద్ర తీర ప్రాంతం దాదాపుగా ఇక్కడ 100 నుంచి 200 గ్రామాలు అయితే ఇక్కడ నివసించే పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితికి సంబంధించి కూడా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇద్దరు కలెక్టర్లు కూడా ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో ఎవరైతే విఆర్ఓ ఉంటారో, ఎంపీడీఓ, ఎంఆర్ వీళ్ళందరికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూస్తే కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలతో పాటు కూడా ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉంటారో ఆ మత్స్యకారులకు సంబంధించి కూడా
వేటకు వెళ్ళొద్దని చెప్పడం, ప్రజలకు అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఖచ్చితంగా బయట ఇంట్లో నుంచి బయట రావద్దని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అర్ధరాత్రితో పాటు కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చి కొంతవరకు వర్షం తగ్గిన అనంతరం మరో 15 నిమిషాల్లో భారీ వర్షాలు కురవడం, ఎవరైతే వాహనదారులు అదే విధంగా బయట వెళ్లే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో వచ్చిన తుఫాన్ల వల్ల ప్రజలు ప్రాణ నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు వచ్చే తుఫానుకు సంబంధించి దిత్వా తుఫానుకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ప్రజలు కూడా దాదాపుగా స్పందిస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది నెల్లూరులో ఉన్న పరిస్థితి. సో మూవింగ్ ఆన్ టు గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు, లైవ్ ద్వారా వివరిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దిత్వా తుఫాను కారణంతో మొత్తంగా అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ యొక్క తుఫాను ప్రభావం ప్రాంతం కూడా ఈ యొక్క గుంటూరు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రేపు ఏదైతే ఆదివారం సోమవారం కూడా ఎల్లో అలర్ట్ ఉండనున్నట్టుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఏదైతే బాపట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా ఈ యొక్క మబ్బులు ఏదైతే వర్షానికి అంటే మబ్బులు పట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మేఘాకృతమైన పరిస్థితి అయితే మొత్తంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కూడా అక్కడక్కడ వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు మనం ఉన్న గుంటూరు ప్రాంతంలో అయితే చిరుజల్లులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్షాలు కొంతమేర సాగిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే మొత్తంగా ఈ ప్రాంతం మొత్తం ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల ఇటు చూసుకుంటే మొత్తంగా సముద్ర తీర ప్రాంతం ఉండటం జరుగుతుంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్లరాదని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అట్లాగే గుంటూరులో వర్షం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందు జాగ్రత్తలు ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అలాగే పల్నాడు జిల్లాలో కూడా మొత్తంగా ఈ యొక్క వర్షాలు ప్రారంభమైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క వర్షాల దాటికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అలాగే పంట నష్టం వాటిల్లకూడదనే ముందు జాగ్రత్తల రకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క వాతావరణానికి సంబంధించిన వర్షాలు ఉంటాయనేది కూడా ముందుగా రైతులకు కూడా చేరవేసి ప్రభుత్వ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చెప్పాలని కూడా ముందుగానే ప్రభుత్వం సూచించిన నేపథ్యం ఉంది. అదే విధంగా రైతులు ఎలాంటి నష్టపోకుండా కూడా అది రైతులు పంటలకి ఏ విధంగా ముందు ఈ వర్షాలు పడటంతో రైతులు నష్టపోయే విధానం ఏంటి, దానిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా రైతులకు కూడా చెప్పిన పరిస్థితి అయితే అధికారులు ఉంది. అయితే మొత్తంగా ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు, వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటికే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ ఈ యొక్క తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ యొక్క మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చు అనే విధంగా అయితే ముందుగా వారికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈ యొక్క తీర ప్రాంతం ఏదైతే సముద్ర తీర ప్రాంతం బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మొత్తం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను కారణంతో 50 కిలోమీటర్ల గాలి వీచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలనే గానీ రైతులను గానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. సో ఇది మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనం అన్ని చూసాం, కడప, తిరుపతి, కర్నూలు, విజయవాడ, నెల్లూరు అన్ని జిల్లాలకు సంబంధించి మనం మోస్ట్లీ సిచ్యువేషన్స్ అయితే అబ్జర్వ్ చేశాము. సో ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఎలాంటి ఆర్థిక నష్టం గానీ ఆస్తి నష్టం జరగకుండా ఉండేటట్టుగా ప్రజలతో పాటు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారో చూడాల్సి వస్తుంది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.